హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సెవెంత్ ఫ్లేవర్. ఈరోజు మీ అందరికీ ఒక క్విజ్ క్వశ్చన్ అండి. మన పాన్ ఇండియా హీరో ప్రభాస్ గారికి బాగా ఇష్టమైన వంటకం ఏంటో గెస్ చేసి చెప్పండి ఒకసారి. అదే అండి, మన గోదావరి జిల్లాలో వాళ్ళ స్పెషల్ రొయ్యలు బెండకాయ పులుసు. వేడి వేడి అన్నంలో ఈ పులుసు కలుపుకొని రొయ్యలు బెండకాయ ముక్కలు నంచుకొని తింటూ ఉంటే ఆ టేస్ట్ మామూలుగా ఉండదండి. ఈ రొయ్యలు బెండకాయ పులుసుకి ముందుగా ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. పులుసు కదా, ఎక్కువ పడుతుంది ఆయిల్. నూనె కాగిన వెంటనే చిటికెడు పసుపు, ఒక స్పూన్ వరకు మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడినివ్వండి. ఇలా చిటపటలాడాక ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఒక 4-5, ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా వేగనివ్వండి. ఇలా ఉల్లి వేగుతున్నప్పుడు ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు పచ్చగా దంచుకొని వేసుకొని అవి కూడా ఉల్లిపాయతో పాటు జాగ్రత్తగా వేగనివ్వండి. ఇందులో అల్లం వేయనండి నేను, ఎందుకంటే పులుసుకి అల్లం ఘాటు తగిలితే పులుసు ఫ్లేవరు పాడైపోతుంది. అందుకని ఒక్క వెల్లుల్లి వేస్తాను నేను. ఉల్లిపాయ బాగా వేగింది. ఇప్పుడు ఒక 2 చిన్న సైజు టమాటాలు వేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని అవి బాగా మగ్గనిద్దాం. ఉల్లిపాయ టమాటా అన్నీ బాగా మగ్గాయి కదండి. ఇప్పుడు చక్కగా కడిగి పెట్టుకున్న రొయ్యలను వేసుకొని బాగా కలుపుకొని కాసేపు వాటిని కూడా బాగా ఉడకనిద్దాం. చూసారా, ఈ వాటరు నేనేం బయట నుంచి ఏం వేయలేదు, ఇది రొయ్యల్లోంచి వచ్చిన వాటరే. ఈ రొయ్యలంతా బాగా ఎగిరిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా ఈ రొయ్యలను మగ్గనిద్దాం. చూడండి, బాగా ఆయిల్ తేలింది కదా. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని దాన్ని మంచిగా రసం తీసుకోండి. తీసుకొని మీ పులుపుకు తగినంత వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 స్పూన్లు సాల్ట్, ఒక 2 స్పూన్లు కారం, పులుసు కదండి, కొంచెం ఉప్పు కారాలు కొంచెం ఎక్కువే పడతాయి. దీన్ని శుభ్రంగా కలుపుకొని తగినంత వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఇంక ఉడకనివ్వండి కాసేపు. చూడండి పులుసు ఎంత బాగా ఉడకపెట్టిందో. పులుసు కూడా మంచి గమగమ వాసన కూడా వచ్చేస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు నేను బెండకాయ ముక్కలు వేస్తాను. జనరల్గా ఏంటంటే ఒక 1/2 కేజీ రొయ్యలు తీసుకుంటే ఒక 1/4 కేజీ బెండకాయ ముక్కలు వేయాలి. కరెక్ట్గా సరిపోద్ది కొలత. అప్పుడు మీకు బెండకాయ ముక్కలు అనేవి చూసారా, ఒక 1 ఇంచ్ సైజులాగా కట్ చేసుకోవాలి, మరీ చిన్నగా వద్దు. కొంతమంది ఒక బెండకాయని 2 ముక్కలే చేస్తారు, పెద్దగా కట్ చేసి వేసుకుంటారు. మీకు అలా ఇష్టమైతే అలా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి చక్కగా ఉడకనివ్వండి. పులుసు అయిపోయిందండి, చూసారా, చక్కగా ఆయిల్ అది తేలింది, పులుసు చిక్కబడింది. ఈ టైంలో ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తాను. ఇంకే మసాలాలు నేను వేయను, ఓన్లీ ధనియాల పొడి. అలాగే ఒక చిన్న బెల్లం ముక్క, ఉప్పు పులుపు కారం అది బ్యాలెన్స్ అవ్వడానికి ఒక చిన్న బెల్లం ముక్క వేసి ఒక్క 5 మినిట్స్ నుంచి ఇంకా ఆపేసుకోవడమే. ఇంకా అయిపోయిందండి పులుసు. ఇంకా కొత్తిమీర వేసేసి ఆపేసుకుందాం. నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.